ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడు? జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. మనమందరం ఎవరము? జిగటమన్ను లాంటి వారము. దేవుడు మనకి కుమ్మరివాడు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కుమ్మరి అంటే ఏంటి? కుండలు తెలుసు కదా అందరికీ. మట్టి పాత్రలు, మట్టి కుండలు. అవి చాలా విలువైనవి, విలువ కాని వస్తువులు కాదు. ఒకప్పుడు చాలా విలువైన వస్తువులు. ప్రసంగిలో ఉంది, ఏది క్రొత్తది కాదు, గతించిపోయిందే మరలా వస్తుంది. అది మనకి ఎలా అనిపిస్తుంది? క్రొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదివరకు చీరలకు ఎంబ్రాయిడింగ్ ఉండేదంట పూర్వకాలం, రకరకాల. మన బైబిల్లో కూడా ఉన్నాయి, బుట్టా పని అని. అలాగా రకరకాల పువ్వులు, అట్లాగా అద్దాలు, అవన్నీ అల్లికలు ఉండేవి. అవి కొంతకాలం లేవు, మరలా అవి ఫ్యాషన్గా వస్తున్నాయి. మరలా ఇప్పుడు మరలా కొంచెం స్లో అయినాయి. మరలా గతించిందే మరలా వస్తూ ఉంది. అది మనకి తెలియని వారికి, తెలియని తరంలో ఉన్న వారికి కొత్తగా అనిపిస్తుంది. అదే రీతిగా జిగటమన్ను, మన్ను, మట్టి పాత్రలు అవి చాలా విలువైనవి. ఒకప్పుడు వాటిలోనే త్రాగడం, వాటిలోనే వండుకోవడం ఇట్లాగా జరిగేది పూర్వకాలం. ఈ మధ్యలో లేవు, మరలా నా చిన్నప్పటి నుంచి లేవు, మరలా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మట్టి పాత్రలకు చాలా విలువ ఉంది. ముఖ్యంగా నాకు తెలుసు, కుండలో నీరు చాలా బాగుంటుంది. మా నాన్నగారు ఎప్పుడు ప్రతి సమ్మర్లోనూ ఒక కుండ తెచ్చేవారు. అది పగిలిపోతే మరలా వెంటనే తెచ్చేవారు. ఆ కుండలో నీరు చాలా చల్లగా, చాలా మట్టి వాసన వచ్చుకుంటా, చాలా అసలు తాగుతుంటే అదొక అనుభూతి. ఎలా ఉంటుందంటే అసలు వాటర్ తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది ఆ మట్టి వాసనకు. నాకు మట్టి వాసన అంటే చాలా ఇష్టం. మనలో చాలామంది మట్టి వాసన ఇష్టపడతారు. వర్షం వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, ప్రకృతి వాసన. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవుడు మనల్ని పాత్రలుగా మలుస్తున్నాడు. మనమందరం ఆయన చేతిలో మన్ను లాంటి వారము. ఆయన మనకు కుమ్మరి అయి ఉన్నాడు. ఒక కుండ తయారు చేయాలంటే కుమ్మరివానికి చాలా ఓర్పు, నేర్పు, సహనం, ఎంతో ఒక ఆసక్తి. అది మంచి కుండ అయ్యే వరకు ఆయన దాన్ని వదలడు. అతను ఆ కుమ్మరి, అతను మట్టి కుండను తయారు చేసి అతను చాలా ఓపికగా తయారు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కుండ వంకర అవుతూ ఉంటుంది. మరలా దాన్ని చేస్తూ సరి అయిన కుండగా మలిచి దాన్ని అమ్మడం జరుగుతుంది. అది మంచిగా అయ్యే వరకు ఆయన దాన్ని వదలరు, పట్టుదలగా చేస్తూనే ఉంటాడు ఆయన. అదే రీతిగా జిగటమన్నైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మంచి కుండలుగా, మంచి పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా ఆయన తయారు చేస్తున్నాడు. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. దేవుడు మట్టి పాత్రలమైన మనల్ని ఆయన కృపతో, ఆయన ప్రేమతో మనల్ని ఈ రీతిగా మలిచాడు. ఆయన రక్షణ అనే వస్త్రంతో అలంకరించాడు. ఆయన యొక్క రక్షణ అనే వస్త్రాన్ని ఎప్పుడైతే మనకి ధరింపజేశాడో ఆ నాటి నుంచి నేటి వరకు ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ గల హస్తాల్లో మనల్ని భద్రంగా దాచిపెట్టాడు. మట్టి కుండలమైన మనల్ని, మట్టి పాత్రలమైన మనల్ని ఆయన సరి అయిన రీతిలో
అందంగా తీర్చి ఈ రీతిగా ఈ స్థితిలో మనల్ని నిలబెట్టాడు. ప్రియ నా సహోదరి సహోదరులారా, దేవుడు మనకి కుమ్మరి అయి ఉన్నాడు. ఆయన ఆయన చేతి పని అయి ఉన్నాము. మనం మట్టివారము, మన్ను, జిగట మన్ను. దాన్ని మనల్ని ఒక పాత్రగా, పనికొచ్చే పాత్రగా, విలువైన పాత్రగా ఆయన నామ మహిమ కొరకు ఈ రీతిగా మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. మనము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన యొక్క ప్రేమ, ఉచితమైన ప్రేమ. మనము మన వల్ల ఏమి కాదు. ఆయన ఒక ప్రేమించిన విధానాన్ని బట్టి మనము ఈ స్థితిలో ఆయన దయలో మనం ఈ రీతిగా ఉన్నాము. ఒకసారి చూడండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మన యొక్క స్వభావం వంకర స్వభావం, మన యొక్క జీవితం పాపము. పాపం ఏంటి అనుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా, నా స్నేహితులారా. జీవితం పాపం అంటే తల్లి గర్భంలోనే మనం పాపాత్మలమై ఉన్నాము. ఆయన తల్లి గర్భంలోనే పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూచావు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాము, ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాము. కేవలం దేవుని యొక్క కృప, ఆయన యొక్క సంకల్పము. ప్రియ నా సహోదరి సహోదరులారా, స్నేహితులారా, మనల్ని సరైన రీతిలో మన యొక్క పాప స్వభావాన్ని మనల్ని తీసివేసి దాని నుండి విడిపించి దేవుడు రక్షణతో అలంకరించి మనల్ని ఈ స్థితిలో ఉంచి మనల్ని ప్రేమిస్తూ, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ఆయన ప్రేమగల హస్తాల్లో ఉంచి మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్న దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేద్దాం. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల ఆయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, మట్టి వారం ప్రభా, నాయన మట్టి స్వభావం ప్రభా, ఎన్నోసార్లు నేను విసిగించాము, ఆయాస పెట్టాం ప్రభా. అయినప్పటికీ ప్రభా నాయన కుమ్మరిగా ఉండి మమ్మల్ని ప్రభా నాయన సరైన రీతిలో, సరైన మార్గంలో నడిపిస్తూ తండ్రి, నీ యొక్క మాటలు మా హృదయంలో భద్రపరుస్తూ ప్రభా నాయన మా కన్నుల నుండి వాటిని తొలగిపోనివ్వకుండా ప్రభా నీ విస్తారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ చేతి పనిగా మమ్మల్ని చేస్తున్నందుకు, నీ చేతి పనిలో ప్రభా నాయన వేసే మమ్మల్ని ఈ రీతిగా ప్రభా భద్రపరుస్తున్నావు అయ్యా తండ్రి. నీ చేతి పని అయి ఉన్నామన్నావు తండ్రి. అవును తండ్రి, నీ చేతి పని అయి ఉన్నాం ప్రభా నాయన. మంచి కుండగా ప్రభా, మంచి పాత్రగా మలచి ప్రభా నాయన యేసయ్యా తండ్రి, నువ్వెన్నో కార్యాలు మా పట్ల, మా జీవితాల్లో చేస్తున్నందుకు నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అత్యనంగా బ్రతులను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.